దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట 91వ కీర్తన 14వ వచనం. దేవుని వాక్యం ఈ రీతిగా ఉంది: దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఉదయకాల సమయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడట. అయితే ఎప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు? నీవు దేవుని మాటకు లోబడినప్పుడు, దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందరికి కావాల్సింది ఆశీర్వాదమే. అందరం కోరుకునేది దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు ఆశీర్వదించాలి, నన్ను ఆశీర్వదించాలి, నా పిల్లల్ని ఆశీర్వదించాలి, నా పిల్లలకు పుట్టిన వారిని ఆశీర్వదించాలి, ఆ పిల్లలకు పుట్టిన వారిని కూడా ఆశీర్వదించాలని కోరిక అనేది ఉంటుంది. అయితే ఆశీర్వాదం రావాలి. అది ప్రతి ఒక్క మనిషికి ఆశీర్వాదం అవసరమైంది. ఆ ఆశీర్వాదము రావాలి అంటే నువ్వు దేవునికి మొట్టమొదటిగా విధేయత చూపు, దేవుని మాటలకి లోబడు, అప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించెదను, నేను అతన్ని గణపరచెదను, శ్రమలో నేను అతనికి తోడైండెదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. ఎన్ని ఆశీర్వాదాలు! నిన్ను తృప్తిపరచడం ఆశీర్వాదమే, నిన్ను విడిపించడం ఆశీర్వాదమే, దేవుడు నీకు తోడై ఉండడం ఆశీర్వాదమే, ఆయన నిన్ను గొప్ప చేయడము ఆశీర్వాదమే, ఆయన నిన్ను గణపరచడము కూడా ఆశీర్వాదమే. ఇన్ని ఆశీర్వాదాలు నీకు రావాలి అంటే నువ్వు మొట్టమొదటిగా నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. దేవుని కన్నా ఎక్కువ దేన్ని ప్రేమించినా అది నీ యొద్ద నుండి తీసివేయబడుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నావో దానిలోనే ఆశీర్వాదం దాగి ఉంది. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని మాటకి లోబడతారు. దేవుని మాటకి ఎవరైతే లోబడతారో దేవుడు అది ఆశీర్వదిస్తాడు. ఈ రీతిగా నీకు ఇవన్నీ ఆశీర్వాదాలు రావాలంటే నువ్వు దేవుణ్ణి ప్రేమించే స్థితిలో ఉండాలి. చూడండి, వాక్యం సెలవిస్తుంది యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం నుండి మనం చదువుకున్నట్లయితే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను. ఎంత అద్భుతమైనటువంటి మాట! దేవుడు అంటున్నాడు ఇక్కడ, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను మీరు తలంచుకొనకుడి, నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, ఇప్పుడే అది మొలుచును, దాని గురించి మీరు ఆలోచించండి. పూర్వం మీకు జరిగిన నష్టం గురించి, ఇబ్బంది గురించి, ఇరుకు గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి ఆలోచించకుండా దేవుడు నీ జీవితంలో నూతన కార్యం చేయబోతున్నాడు. అది ఆల్రెడీ మొలిచింది అంటే దాని గురించి నువ్వు ఆలోచించు. దేవుని బిడ్డరా, ఎప్పుడైతే నువ్వు దాని గురించి ఆలోచించి ముందడుగు వేస్తావో దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకున్నట్లే, నువ్వు దేవుణ్ణి ప్రేమించినట్లే. చూడండి, యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను, నీ సంతానము వలన సమస్త జనులు ఆశీర్వదించబడురు అని చెప్పేసి అబ్రహాముతో అన్నాడు. అలాగే నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదని అన్నాడు. నీ చేతి పని అంతట్లో నిన్ను ఆశీర్వదించేదని అంటూ ఉన్నాడు. యెహోవా నీ నిమిత్తము శాపమును ఆశీర్వాదముగా చేసాను. ఎప్పుడు తెలుసా? నీ జీవితంలో దేవుడు నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను అన్నాడు కదా, అది ఇప్పుడే మొలిచింది. దాని గురించి ఆలోచించు. ఎప్పుడైతే నువ్వు దాని గురించి నువ్వు ఆలోచిస్తావో నీ జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని తీసివేసి ఆశీర్వాదముగా మారుస్తూ ఉంటాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఆ రీతిగా దేవుడి ఉదయకాల సమయంలో నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఈ మాటలు నీకు తెలియజేస్తూ ఉన్నాడు. వాక్యం సెలవిస్తా ఉంది కదా ఇక్కడ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 11వ వచనం. పూర్వం ఉన్నట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేసేదను, అప్పుడు నేను యెహోవానని ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఎంత అద్భుతం అండి! పూర్వము మీరు ఏ రీతిగానైతే ఉన్నారో అలాంటి అభివృద్ధికరమైనటువంటి స్థితిని, ఆశీర్వాదకరమైనటువంటి స్థితిని దేవుడు మరణ మీకు అధికంగా మీకు కలగజేస్తాడు. అధికమైనటువంటి మేలును మీకు కలగజేస్తానంటూ ఉన్నాడు. అప్పుడు యెహోవా నేనున్నాను అని మీరు తెలుసుకొందురు అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు, నీలోనే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, మీ మధ్యలోనే ఉన్నాడు. ఆయన నీకున్నటువంటి స్థితిని మార్చడానికి, శాపమును ఆశీర్వాదముగా మార్చడానికి ఆయన మీ మధ్యలోనే ఉండి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. అంతేకాదు,
అపొస్తలుల కార్యము 3వ అధ్యాయం 26వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యుద్ధకు పంపినని చెప్పాను. ఎంత అద్భుతమైనటువంటి మాట. తన సేవకుని పుట్టించాడు మనల్ని ఆశీర్వదించడానికి, మనల్ని దుష్టత్వంలో నుండి కాపాడడానికి, తప్పించడానికి తన సేవకుని పుట్టించాడు. అంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఉదయకాల సమయంలో వాక్యం ఇచ్చినటువంటి నీవు దేవుని ప్రేమించినట్లయితే నీ ఆశీర్వాదంలో నువ్వు పొందుకుంటావు. నీ క్షేమము భద్రత కలుగుతూ ఉంది. దేవుని బిడ్డరా, ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు. ఎంత అద్భుతమైనటువంటి మాట. పర్వతములు తొలగిపోయినప్పటికీ, మెట్టలు తద్దరిల్లినప్పటికీ కూడా దేవుని కృప నిన్ను విడిచిపోదు. ఎందుకో తెలుసా? నిన్ను ఆశీర్వదించాలని, నీ పిల్లల్ని ఆశీర్వదించాలని, నీ పిల్లల్ని ఆశీర్వదించాలని ఆయన కృప ఎప్పటికీ కూడా విడిచిపోదు అని చెప్పేసి సెలవిస్తున్నాడు. ఆ రీతిగా దేవుని కృప మీ పైన నిండుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.